సీఎం జగన్మోహన్ రెడ్డికి నెల్లూరులో బిగ్ షాక్ తగిలింది. పార్టీ మారే ఆలోచనలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. తాను చెప్పింది వైసీపీలో జరగకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా బరిలోకి వేమిరెడ్డి దిగనున్నారు. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చాలి అని వేమిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సిటీలో ఎమ్మెల్యే అనిల్ను నర్సారావుపేట ఎంపీగా వైసీపీ అధిష్టానం పంపించింది. నెల్లూరు సిటీ స్థానానికి అనూహ్యంగా తెరపైకి డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ పేరు తీసుకొచ్చారు. తన సతీమణి ప్రశాంతి రెడ్డిని పోటీ చేయించాలని భావించారు. నెల్లూరు సిటీలో ఏర్పడ్డ అగాధంతో పార్టీపై వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. కిరణ్మయి, అయితే నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా కూడా రాజకీయ సమీకరణలు అయితే మారాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఒక్కసారిగా కూడా షాక్ ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే గడిచినటువంటి కొద్ది కాలంగా కూడా నెల్లూరు పార్లమెంటుకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల పరిధిలో కూడా కొంతమంది అభ్యర్థుల్ని మార్చాలని చెప్పి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధిష్టానం వద్ద పదే పదే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా నెల్లూరు సిటీ కావచ్చు, కావలి కావచ్చు, ఉదయగిరి, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని మారిస్తే తప్పితే అక్కడ పరిస్థితులు అయితే అనుకూలించే సిచ్యువేషన్ లేదని చెప్పి పదే పదేగా కూడా అధిష్టానం ఎదుట ఆయన వాపుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా కూడా పంపిస్తూ వైసీపీ అధిష్టానం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దాన్ని ఒక్కసారిగా నెల్లూరు సిటీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కూడా మరో అంశంగా తెరపైకి వచ్చింది. అయితే ఎవరు కూడా ఊహించని విధంగా అనూహ్యంగా నెల్లూరుకి సంబంధించి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ పేరుని తెరపైకి తీసుకొచ్చారు. ఆయనే పోటీ చేస్తున్నట్లుగా కూడా వైసీపీ తన 6వ జాబితాలో కూడా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పరిస్థితులు అయితే తారుమారాయని చెప్పుకోవచ్చు. ఈ టికెట్ పైన ప్రత్యేకించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఒకవైపు, మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర నుంచి పోటీ చేపిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఆయన చెప్పినటువంటి మాట వినకుండా పూర్తిగా కూడా కొత్త వ్యక్తి, అయితే ఏదైతే ఒక కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఒక ముస్లిం మైనార్టీకి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇటు వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని చెప్పడంతో ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి రాజకీయాలు అయితే తారుమారాయని చెప్పుకోవచ్చు. దీంతో తన మాట చెల్లుబాటు కావట్లేదు. ఎక్కడైతే వైసీపీ తాను చెప్పింది ఎవరు కూడా వినట్లేదని చెప్పి గతంలో అలకపోయినటువంటి వేమిరెడ్డి రెండోసారి కూడా మరోసారి అలకపోయినారని చెప్పే సమాచారం అయితే వస్తుంది. దీంతో నెల్లూరులో అయితే రాజకీయాలు తారుమారయ్యాయి. ఇటు కావలి కావచ్చు, ఉదయగిరి కావచ్చు, కందుకూరు కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో పరిస్థితులు అంతా అనుకూలించట్లేదని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పడంతో ఒకసారిగా కూడా పరిస్థితులు అయితే మారాయి. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీకి అయితే నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ద్వారా ఒక షాక్ అయితే తగలబోతుందని స్పష్టమవుతోంది. కిరణ్మయి. రైట్ మురళి, థ్యాంక్ యూ.